హలో ఫ్రెండ్స్, నేను మీ స్పోర్ట్స్ తెలుగు ఛానల్. ఈరోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ సపోర్ట్ నాకు ఇదే విధంగా ఉంచండి. పీకేఎల్ 12 యాక్షన్లో ఆయా టీంకి ఎంత అమౌంట్ అయితే ఉందో ఈ వీడియోలో మీకైతే క్లారిటీ అయితే చేస్తా. గుజరాత్ జైంట్స్కి వచ్చి మాత్రం 4,08,00,000 అయితే ఉండడం అయితే జరిగింది. జైపూర్ గుజరాత్ జైంట్స్ కూడా వాళ్ళ టీమ్ మెంబర్స్ని అయితే వదిలేయడం అయితే జరిగింది. వాళ్ళు యాక్షన్లో మంచి ప్లేయర్స్ కొనే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి మన తెలుగు టైటన్స్ అయితే పవన్ షరావత్, విజయ్ మాలిక్ అలాంటి స్టార్ రైడర్స్ని అయితే మన తెలుగు టైటన్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మన తెలుగు టైటన్స్ పర్స్ వచ్చి 3,82,00,000 అయితే ఉంది. అదేవిధంగా మన తెలుగు టైటన్స్ కూడా ఎన్ఐపి ప్లేయర్స్ని అయితే తీసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా మన పీకేఎల్ 12 యాక్షన్లో మాత్రం మంచి ప్లేయర్స్ ఉంటుందని అనుకుంటున్నా. అదేవిధంగా పాట్నా పైలట్స్ వచ్చి వాళ్ళ పర్స్ వచ్చి 3,59,00,000 అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళు లాస్ట్ సీజన్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బ్యాడ్ లక్ వాళ్ళు మాత్రం క్వాలిఫై అయినా నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోవడం వల్ల ఇంటిపాటు అయితే పడ్డారు. అదేవిధంగా ఈ యాక్షన్లో ఇంత మంచి ప్లేయర్స్ కొనే అవకాశం ఉంది. వాళ్ళు ఏ ప్లేయర్ని కొంటారు అనుకుంటున్నారో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా ఇంకా మనకి పాట్నా పైలట్స్లో దేవాంష్ కానీ అలాంటి స్టార్ రైడర్స్ ఎందరినో వదిలేయడం అయితే జరిగింది. ఈ సీజన్ మాత్రం యాక్షన్ బాగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ వచ్చేసి యూపీ యోధా పర్స్ వచ్చి 3,16,00,000 అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళు కూడా స్టార్ రైడర్ అయితే సురేంద్ర గిల్ని రిటైన్ చేసుకోవడం అయితే జరిగింది. అదేవిధంగా యాక్షన్లో కూడా మంచి అమౌంట్ ఉంది కాబట్టి మంచి స్టార్ రైడర్స్ని అదేవిధంగా డిఫెన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంది. స్టార్ రైడర్స్ని అదేవిధంగా స్టార్ డిఫెండర్స్ తర్వాత వచ్చేసి బెంగాల్ వారియర్స్ పర్స్ అమౌంట్ వచ్చి 3,62,00,000 అయితే ఉంది. ఈ స్టార్ రైడర్స్ అదేవిధంగా మన మనిందర్ సింగ్ని అలా స్టార్ రైడర్స్ అయిన డిఫెండర్ని వదిలేయడం అయితే జరిగింది. ఫజల్ అట్రాచల్ని కూడా వదిలేయడం అయితే జరిగింది. యాక్షన్ మాత్రం బాగా జరుగుతుంది ఈ సీజన్. ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి సీజన్. నెక్స్ట్ వచ్చేసి యూముంబా పర్స్ వచ్చి 2,88,00,000 అయితే ఉంది. వాళ్ళ హెడ్ కోచ్ వచ్చి అనిల్ చోప్రాని అయితే హెడ్ కోచ్గా తీసుకోవడం అయితే జరిగింది. అనూహ్యంగా వాళ్ళ హెడ్ కోచ్ని అయితే మార్చడం అయితే జరిగింది. నెక్స్ట్ వస్తే హర్యానా స్టీలర్స్ లాస్ట్ సీజన్ ఛాంపియన్స్ బ్రిలియంట్గా ఆడారు. వాళ్ళ మెయిన్ రోల్ అయిన డిఫెండర్ని అయితే వదిలేయడం అయితే జరిగింది. వీళ్ళ దగ్గర హర్యానా స్టీలర్స్ పర్స్ వచ్చి 2,32,00,000 అయితే ఉండడం అయితే జరిగింది. వాళ్ళు కూడా మంచి ప్లేయర్ని అయితే కొనడం అయితే జరుగుతుంది ఈ యాక్షన్లో. నెక్స్ట్ వచ్చేస్తే యూపీ దబంగ్ ఢిల్లీ పర్స్ వచ్చి 2,60,00,000 అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళు మంచి స్టార్ రైడర్స్ అయిన నవీన్ కుమార్ని అదే సపోర్ట్ రైడర్ అయిన వాళ్ళందరినీ అయితే వదలడం అయితే జరిగింది. అదేవిధంగా లాస్ట్ సీజన్ నవీన్ కుమార్ పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చి జైపూర్ పింక్ ప్యాంథర్స్ వీళ్ళ దగ్గర వచ్చి 2,29,00,000 అయితే ఉండడం అయితే జరిగింది. వీళ్ళు కూడా వాళ్ళ స్టార్ రైడర్స్ని ఆల్మోస్ట్ వదిలేసిందనే చెప్పాలి. మంచి స్టార్ రైడర్స్ అర్జున్ దేశ్వాల్ వదిలేయడం అయితే జరిగింది. అర్జున్ వదిలేయడం జైపూర్ పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. అర్జున్ దేశ్వాల్ మ్యాచ్లో ఉంటే వన్ సైడ్ చేసేస్తాడు. అలాంటి స్టార్ రైడర్ని వదిలేయడం అయితే జరిగింది. ఇంకా నెక్స్ట్ వస్తే పొనేరా పల్టన్స్ కాడ వచ్చి 2,12,00,000 అయితే ఉండటం అయితే జరిగింది. ఈ యాక్షన్ అయితే బ్రిలియంట్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ
ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు యాక్షన్ని చూడండి, ఎంజాయ్ చేయండి. మనకి ఎంతగానో ఇష్టమైన మన తెలుగు టైటన్ విజయ్ మాలిక్ సార్, అదేవిధంగా పవన్ షరావత్, టాప్ రైడర్ అయిన పీకేఎల్లోనే టాప్ రైడర్ అయిన పర్దీప్ నర్వాల్, అదేవిధంగా మనిందర్, ఇదే ఫజల్ చలి రావడం అయితే జరుగుతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ తమిళ తలవాస్ దగ్గర అయితే ఎంత పర్స్ అయితే ఉందంటే 2,57,00,000 అయితే ఉండటం అయితే జరిగింది. వీళ్ళు కూడా వాళ్ళ ప్లేయర్స్ని అందరిని అయితే ఉంచుకోవడం అయితే జరిగింది. కాబట్టి మీరు మన తెలుగు టైటన్స్ ఏ ప్లేయర్ అనుకుంటే, ఏ రైడర్, ఏ డిఫెండర్ అనుకుంటే బాగుంటుందని కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ సపోర్ట్ నాకు ఇదే విధంగా ఉంచండి. నేను కంఫర్ట్